నమస్తేనే. ఏం పేరు? నా పేరు డాక్టర్ మంచాల లింగస్వామి. ఏంటన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి ఎట్లా అనిపిస్తా ఉందన్న? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని నేను ఒప్పుకోవట్లేదు. ఇక్కడ చూస్తే బీజేపీ ప్రభుత్వమే నడుస్తున్నట్టు కొడుతున్నది. రేవంత్ రెడ్డి కంప్లీట్ ఏమంటారు, తాను కాంగ్రెస్ పార్టీ మనిషిలాగా కాకుండా బీజేపీ పార్టీ లాగా మనిషిని పనిచేస్తున్నాడు. మోడీ కేంద్రంలో ఉన్నాడు, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణలో కూడా మోడీ పరిపాలిస్తున్నట్టే కనిపిస్తున్నది. ఆయన ఏమంటారు, అటు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మాట వింటున్నట్టు కాకుండా మోడీ మాట వింటున్నట్టే కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి పొద్దున లేస్తే ఢిల్లీకి పోయిందంటే ఆయన మోడీని కలుస్తున్నాడు, అమిత్ షాని కలుస్తున్నాడు, బీజేపీ వాళ్ళని కలుస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తున్నాడు అయితే మాకు కనిపిస్తలేదు. ఇక్కడ అటు ఇటు చేసి ఆఖరికి వచ్చి జిహెచ్ఎం సెలక్షన్లల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. కానీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా, 117 సీట్లతో గెలుస్తా అంటున్నాడు. కానీ నిన్న ఒక సభలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని ధీమాగా చెప్తున్నాడు కదా. ఇవాళ గ్రామాల్లో కావచ్చు, హైదరాబాద్ బస్తీలలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది. ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలిస్తే ఎంతైతే నెగిటివిటీ వచ్చి ఓడిపోయిండో, ఇవాళ రేవంత్ రెడ్డికి ఆ 2.5 సంవత్సరాల్లో అంత నెగిటివిటీ వచ్చింది, అంతకంటే ఎక్కువ నెగిటివిటీ వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక విషయాలని విస్మరించింది. ఇవాళ దళితులకు చేవెళ్ళ డిక్లరేషన్ అని పెట్టేసి అందులో 15% నుంచి 18% రిజర్వేషన్ పెంచుతామని చెప్పారు. కానీ ఆ 15% రిజర్వేషన్ని 18% పెంచట్లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఒకే ఒక్కరి కేవలం మహిళలకు ఫ్రీ బస్సు తప్పిస్తే మిగిలిన అన్ని కూడా పక్కన పెట్టారు. వృద్ధాప్య పింఛన్లు పెంచుతామన్నారు, వికలాంగుల పింఛన్లు పెంచుతామన్నారు, 2 లక్షల జాబ్లు ఇస్తామని చెప్పారు, నిరుద్యోగులకు 12,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఎవ్రీ ఇయర్ 2 సార్లు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తలేవు. ఆయన పొద్దున లేస్తే కేసీఆర్ని తిట్టుడు, మోడీని పొగుడు తప్పిస్తే, అటు కిషన్ రెడ్డి దగ్గరికి మోడీ దగ్గర ఓడు తప్పిస్తే తాను ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మనిషిలాగా పనిచేస్తలేడు. కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక లౌకికమైనటువంటి పార్టీ, ఆ పార్టీని గెలిపియాలనే సోయి లేకుండా తాను కేవలం ఇవాళ ఒక బీజేపీ మనిషిలాగా పనిచేస్తున్నాడు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా పనిచేస్తున్నాడు తప్పిస్తే కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేస్తలేడు. రాబోయే రోజులలో జిహెచ్ఎం సెలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి రాబోతుందని మాకైతే అర్థమవుతున్నది. అంటే రాష్ట్రం దగ్గర బడ్జెట్ ఏదైతే మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదు, గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, ఏమైనా ఇద్దామన్నా చేద్దామన్నా బయట అప్పే పుడతలేదని మాట్లాడుతాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఏంది అసలు ఎట్లా అనిపిస్తుంది ఈ మాట? అంటే మీకు కూడా అర్థమయ్యేది ఏంటంటే, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కూడా అర్థమై ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ అప్పులు చేసిపోయిండు, ఏమంటారు ధనిక రాష్ట్రాన్ని దివాలా తీసిపోయాడు అని చెప్తున్నాడు. కానీ అదే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో ఉందని చెప్పేసి, తెలంగాణ అప్పులలో ఉందని చెప్పేస్తున్న అదే రేవంత్ రెడ్డి మూసీ కోసం ఏమో దాదాపు 500-600 కోట్లు కేటాయిస్తున్నాడు. ఇవాళ ఎన్ని 700 కోట్లు ఏమో 7,000 కోట్లు కేటాయించుడు. మూసీ పరిరక్షణ కోసం ఏమో 7,000 కోట్లు కేటాయించి ఇవాళ విద్యార్థులు చదువుకుంటామంటే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు. మరి అప్పులలో ఉన్న రాష్ట్రంలో మూసిని బాగుపరిచేంత, మూసిని సుందరీకరించేంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి అంటే విద్యార్థుల కోసం అంటే డబ్బులు రావట్లేదు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వమంటే డబ్బులు రావట్లేదు, బీసీల సంక్షేమం కోసం పైసలు లేవంటున్నాడు. కానీ మరి మూసీ కోసం మాత్రం పైసలు తీసుకుపోయి మూసీలో పోస్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ సంపదను మొత్తం కూడా మూసీలో పోయబోతున్నాడు రేవంత్ రెడ్డి అనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది. ఇక్కడ ఎట్లా చూడొచ్చు అన్న, రాబోయే రోజులలో తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారం కోసం ప్రయత్నిస్తూ ఉంది. సో నెక్స్ట్ టార్గెట్ బీజేపీ తెలంగాణనే అని మాట్లాడుతున్నారు. కానీ ఏది సాధ్యం అంటే తెలంగాణలో బీజేపీకి ఉంటుందా ప్లేస్ అధికారం? తెలంగాణలో బీజేపీ ఎన్ని స్కెచ్లు వేసినా కూడా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా తెలంగాణ సమాజం బీజేపీ పార్టీని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతం అనేది ఒక ఉద్యమాలలోంచి వచ్చింది. ఇక్కడ ఏమంటారు, కరుడు కట్టిన నిజాం నిరంకుశటువంటి రాజ్యాన్ని కూడా కూలదోసిన చరిత్ర ఉన్నది. సాయుధ పోరాటం జరిగింది, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, ఎక్కడ కూడా మతభేదం లేకుండా, హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ఒక లౌకిక రాజ్యంగా, ఒక లౌకిక పరిపాలన కొనసాగేటువంటి ప్రభుత్వం ఈ ప్రజలు ఇక్కడ ఉన్నారు తెలంగాణలో. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మతవాదాన్ని ఒప్పుకోరు. ఎస్పెషలీ తెలంగాణనే కాదు, దక్షిణ భారతదేశంలో కూడా
బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా అవి మూసీలో రేవంత్ రెడ్డి వచ్చిన పైసలు లెక్కన అయితే తప్పిస్తే ఇక్కడ తెలంగాణలో కావచ్చు దక్షిణ భారతదేశంలో బీజేపీ వచ్చేటువంటి అవకాశాలు అయితే 100% లేవు. ఏదైతే చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మోడీ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, ఇలా అనేకమైన కార్యక్రమాలు చేస్తాను, అవే గెలిపిస్తాయని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏంది ఎట్లా ఉంటుంది మరి నిజంగా? ఇవాళ బీజేపీ ప్రభుత్వము క్లియర్ కట్గా ఏం చేస్తుందంటే వారు ఎక్కడ కూడా వారు చేసేటువంటి అభివృద్ధి చెప్పుకోకుండా, అంటే వారి అభివృద్ధి ఏం కనిపిస్తలేదు, వారి అభివృద్ధి ఏం చెప్పుకోకుండా కేవలం ఎంతసేపు హిందూ ముస్లింలకు కొట్లాట పెట్టడము, హిందూ క్రిస్టియన్లకు కొట్లాట పెట్టడము, ఇక్కడ దళిత క్రిస్టియన్లను టార్గెట్ చేయడము, ముస్లింలను టార్గెట్ చేయడం, ఇదే అంశాల మీద ఉన్నది తప్పిస్తే వాళ్ళు మేము ఈ అభివృద్ధి చేసినామని చెప్పేసి ఎక్కడ కూడా చెప్తలేరు. ఇవాళ ఒక హిందువుగా చెప్తున్నాం మేము ఏంటంటే ఇవాళ అయోధ్య రామ మందిరంలో కొన్ని 100 కోట్లు నష్టపోయినాయి. అంటే మేము రాముని భక్తులము, రాముని వారసులము, రామరాజ్యాన్ని తీసుకొస్తామని చెప్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఏదైతుందో ఇవాళ అయోధ్య కుంభకోణంలో ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదంటే వారు కేవలం రాముని రాజకీయంగా వాడుకుంటున్నారు తప్పిస్తే వారు నిజంగా రామరాజ్యాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తలేరు. వాళ్ళు కేవలము ఆర్ఎస్ఎస్ రాజ్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లుంటుంది తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఏమైనా మార్పు వచ్చే ఛాన్స్ ఉంటుందా? మళ్ళీ ఎవరికి అవకాశాలు ఉంటుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మీద చాలా క్లియర్ కట్గా వ్యతిరేకత ఉన్నది. ఎస్పెషలీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా, బహుజనులందరూ కూడా చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము ఒక మాల సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాము. మాల సమాజం గురించి మాట్లాడే మేము ఒక మాల ప్రజా ఫ్రంట్గా అబ్జర్వ్ చేస్తున్నది కూడా ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో కూడా మాలలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయబోతున్నారు. మాలలంతా కూడా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి కంకణబద్దులై కూర్చున్నారు. ఎందుకంటే చేవెళ్ళ డిక్లరేషన్లో 15% నుంచి 18% రిజర్వేషన్ చేస్తామని చెప్పారు, అది చేయలేదు. అదేవిధంగా 2025 ఏప్రిల్ 14వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందంటే ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం తీసుకొచ్చి ఏం చేసిందంటే అందులో మాలల యొక్క గొంతుని తడిబట్టతోటి కోసినట్టు కనిపిస్తుంది క్లియర్గా. ఎందుకంటే మాలలకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది మాలలని కేవలం 5% ఉన్నదని చెప్పేసి కుదించడం జరిగింది. అదేవిధంగా కుటుంబ లెక్కల సర్వే ప్రకారం కూడా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నటువంటి మాలల్ని కేవలం 14 లక్షలు చూపించారు. ఎందుకంటే మన గ్రామాల్లో చూస్తే కనుక ఎక్కడ చూసినా కూడా 2-3 రెడ్ల ఇండ్లే ఉంటాయి, ఒక 50 నుంచి 100 మాలల ఇండ్లు ఉంటాయి. అయినా కూడా రెడ్ల జనాభానేమో 18 లక్షలు చూపించారు, మాలల జనాభానేమో కేవలం 14 లక్షలు చూపించారు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి మాలలని అన్ని విధాలుగా, మాల విద్యార్థులకు విద్యారంగంలో సీట్లు రాకుండా, మాల నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా, మాల ఉద్యోగులకు ప్రమోషన్లు రాకుండా ఎక్కడికక్కడ మాలను అణచివేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం చేసి రిజర్వేషన్లను వర్గీకరించి అక్కడ మాలలకు 22వ రోస్టర్ పాయింట్ కేటాయించడం జరిగింది. ఆ వర్గీకరణ చట్టం జరిగిన తర్వాత దాదాపు ఒక 2500 పోస్టులు ఫిలప్ చేస్తే 5% కేటాయించిన మాలలకు. 5% మాలలకు రావాలంటే దాదాపు ఒక 250 నుంచి 300 జాబులు రావాలి. కానీ మాలలకు కేవలం 60 జాబులు మాత్రమే వచ్చినాయి. అంటే మాలలు దాదాపుగా ఒక 200 జాబులు కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇవాళ మాల సమాజం మొత్తం కూడా, మాల విద్యార్థులు, నిరుద్యోగ యువత అందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఏమంటారు, మేము సీరియస్గా డిసైడ్ అయినాము. ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ల వరకు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కంటే ముందు కనుక రేవంత్ రెడ్డి సర్కార్ ఎస్సీ రిజర్వేషన్లలో ఉన్నటువంటి రోస్టర్ పాయింట్లని, మాలలకు ఇచ్చినటువంటి రోస్టర్ పాయింట్ని 22 నుంచి 16కు మార్చకపోతే, 50 లోపల 3 రోస్టర్ పాయింట్లు కేటాయించకపోతే కనుక రేపు రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో మాలలందరినీ కూడా మేము ఒకతాటి మీద తీసుకొస్తాం. రేవంత్ రెడ్డిని గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో ఓడగొట్టడానికి కూడా మేము తీవ్రంగా కృషి చేస్తాం.